హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ బికాస్ ఇది మా అమ్మ బర్త్డే స్పెషల్ వీడియో అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, సో అక్కడే మా అమ్మకి అండ్ మా అక్కకి బర్త్డే చేసేసాము. బికాజ్ అమ్మకి అక్కకి ఓన్లీ 1 day గ్యాప్ మధ్యలో అంతే. సో అక్కది 5th బర్త్డే అయితే అమ్మది 7th బర్త్డే. సో అందుకే మేము అక్కడ ఉండం కదా అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంకా అక్కకి అమ్మకి ఇద్దరికి కలిపి కేక్ కట్ చేయించేసాను అన్నమాట. సో ఈ వీడియోలో ఏంటి అంటే మా అమ్మ కోసం ఇంతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ అమ్మ అంటేనే చాలా గొప్పదన్నమాట. సో నా లైఫ్ లో కూడా మా అమ్మ అనేది చాలా అంటే చాలా గొప్ప అన్నమాట నాకు. బికాస్ షీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అంటే చిన్నప్పుడు మేము ఫైనాన్షియల్ గా చాలా లో ఉండే, చాలా అంటే చాలా లో ఉండే. ఆ టైంలో అంటే ఫుడ్ కి కూడా ఇబ్బంది అయ్యేదన్నమాట. సో అమ్మ ఏం చేసిందంటే మా అమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్ళికి గోల్డ్ పెడతారు కదా, సో అవి కూడా అమ్మేసింది కూడా. సో మా కోసం అండ్ మా స్టడీస్ కోసం అన్నమాట. ఒక్క రోజు కూడా అంటే రోజు కూడా నేను ఊహించలేను ఆమె లేకుండా. అంటే ఇప్పుడు మేము ఇలాగ ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు బతుకుతున్నాము అంటే బికాస్ ఆఫ్ మా అమ్మ అనే నేను చెప్తాను. చాలా నేర్చుకున్నా మా అమ్మ నుంచి నేను. కష్టం వస్తే ఎలాగా దాన్ని ఫేస్ చేయాలి అని, అసలు కష్టం వస్తుందని భయపడకుండా ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా ఎథిక్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని మా అమ్మ దగ్గరే నేను నేర్చుకున్నాను. సో ఇంకా ఒక అమ్మాయికి సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి అమ్మాయికి ఒక లైఫ్ లో డెలివరీ స్టేజ్ ఉంటుంది కదా, ఆ టైంలో ఒకళ్ళు సపోర్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో సపోర్ట్ ఉండేది ఓన్లీ హస్బెండ్ అండ్ అమ్మ మాత్రమే. హస్బెండ్ కన్నా ఇంకా అమ్మ ఆ టైంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి అమ్మాయికి. ఎస్పెషల్లీ ప్రీతుని నేను దాన్ని విడిచి ఒక్క రోజు కూడా లేనన్నమాట. సో నా ఆపరేషన్ టైంలో కూడా ప్రీతుని మా అమ్మ హాస్పిటల్కి తీసుకొచ్చేసేది, నాతోనే ఉంచేది. ఎందుకంటే నేను అది లేకుండా నేను ఉండలేను అనమాట. సో నేను దాన్ని చూసుకోలేను, అలా అని దాన్ని చూడకుండా ఉండలేను. అయినా సరే ఎంత కష్టమైనా మా అమ్మ చూసుకునేది వచ్చి. అండ్ డెలివరీ అయ్యాక నన్ను చూసుకొని, ఇంకా ప్రీతుని చూసుకొని, బాబుని చూసుకొని, ఇంక ఇంట్లో పనులు చూసుకొని, అసలు ఆమెకు బాగోపోయినా నా కోసం అన్ని చేసింది. నాకు ఏ ఇబ్బంది ఏ బాధ లేకుండా. యాక్చువల్లీ ప్రీతుని వాళ్ళ డాడీ వాళ్ళు తీసుకెళ్తా అన్నారు, బట్ ప్రీతు లేకుండా నేను ఉండలేను అని మా అమ్మ కష్టమైనా సరే ప్రీతుని మా దగ్గరే ఉంచి దాన్ని చూసుకొని ఇంకా నన్ను బాబుని ఇంట్లో పనులన్నీ చూసుకునేది. ఆ విషయంలో మా అమ్మకి నేను ఎన్ని చేసినా ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. సో అందుకే బర్త్డే మా అమ్మ ఏం చేస్తే హ్యాపీగా ఉంటుందని ఆలోచిస్తే వాళ్ళ అమ్మ దగ్గర బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే మా అమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మా అమ్మకి బర్త్డే సెలబ్రేట్ చేశాను. సో మా అమ్మ ఆనందానికి అయితే అంతులు లేవు. సో ఈ హ్యాపీనెస్ నాకు చాలా అన్నమాట. ఐఎమ్ సో హ్యాపీ. మా అమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉంది, మమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అన్నమాట. ఈ బర్త్డే మా అమ్మకి నేను చాలా బాగా గుర్తుండిపోయేలాగా చేశానని అనుకుంటున్నాను. సో ఇది వ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.